పరిశుద్ధత అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు అంటే రక్షణ ప్రపంచంలో ఉన్న అందరికి ఉంది. ముస్లిమ్స్కి ఉంది, హిందువులకు ఉంది, క్రైస్తవులకు ఉంది, అందరికి ఉంది. కానీ పరిశుద్ధత ఎవరిలో లేదు, ఇంక్లూడ్ క్రిస్టియన్స్ ఆల్సో. ప్రభు అంటాడు పాత నిబంధన గ్రంథంలో, ఒక యవనస్తుడు ఒక యవన స్త్రీని ప్రేమించడము పాపము, ఇమ్మీడియట్లీగా వాళ్ళని చంపేయాలని. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 5లో అంటాడు కదా, ఒక పర స్త్రీని చూపుతో చూడడమే పాపం అంటాడు. ప్రభువు తను చెప్పినట్టుగా హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైనదే. ఇర్మియా 17:9 వయసుగా చూసుకుంటే, మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయం కాబట్టి దాన్ని మనం పరిశుద్ధంగా పవిత్రంగా పీల్చుకోవాలా. కొరంతిలో మనం చూసుకున్నాం కదా, సేమ్ వాక్యమేమో నేను సిమ్మి వాళ్ళ ఇంట్లో చెప్పాను, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొన్న గృహకూడిక రోజు. జస్ట్ పరిశుద్ధత గురించి చెప్పాను. నేను చెప్పిన తలంపులు వేరే, రితిక చెప్పిన తలంపులు వేరే. నేనేమంటానంటే యవనస్తులమైన మనమందరం, అఫ్ కోర్స్ రితిక ఎందుకో చక్రవర్తినే ఫోకస్ చేసి చెప్పినట్టు అనిపించింది నాకు. జస్ట్ ఎక్కడ టర్న్ కావట్లేదు. చక్రవర్తిని అను, కెన్ని అన్నానా తమ్ముడా? తమ్ముడు. తను చెప్పిన చాలా విషయాల్లో చాలా వరకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్, చాలా గొప్ప మాటలు ఉన్నాయి. ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ వేసుకుందాం. ఏ రీతిలో అంటే, హృదయము కానీ దేహం కానీ దేవునికి మాత్రమే సొంతం. ఎందుకు అంటే మీరు మీ సొత్తు కాదు అని అంటున్నాడు కదా. మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. ఎందుకు ఆయన సొత్తు? వినబెట్టి కొనబడిన వారము కాబట్టి ఆయన సొత్తు మనం. తను ఒక మంచి ఎగ్జాంపుల్ ముందలు పెట్టింది, డ్రెస్సింగ్. వాస్తవానికి చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఉండాల్సిన డ్రెస్సింగ్ లో మనం ఉండట్లా. ముఖ్యంగా స్త్రీలు, నాకు అదే బాధ అనిపిస్తుంది అనమాట. గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ, బోత్ ఆఫ్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ప్రకారం తల డ్రెస్సింగ్ సెన్స్ చాలా పవిత్రంగా ఉండాలి. అబ్బాయిల యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా పవిత్రంగా ఉండాలా. క్రమశిక్షణతో కూడిన భక్తి ఉండాలా. దట్ ఈస్ పరిశుద్ధత. క్రమశిక్షణ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనకు ఉండదో, మనకు క్రైస్తవం అని చెప్పుకునే అర్హత కూడా మనకు ఉండదు. దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్నెస్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని తన యొక్క ఉద్దేశంలో, తన యొక్క చిత్తం ప్రకారము ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక స్థానంలో ఆయన పెట్టినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే వాక్యం అది చెప్తా ఉంది, మీరు ప్రత్యేకింపబడిన వారు అంటాడు. అంతే. చక్రవర్తిలాగా చెరి ఉండకపోవచ్చు, చెరిలాగా వాళ్ళ నాన్న ఉండకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానము కలిగి ఉన్నారు దేవుని ఉద్దేశంలో. అది మనం గ్రహించాల. రక్షణ పొందడం చాలా ఈజీ, పరిశుద్ధతను పవిత్రతను పొందడం చాలా కష్టం. నేటి దినాల్లో కానీ ఆదిమ సంఘం నుండి ఆదామగా రక్షణ పొందినారు, దేవుని చూశారు. కానీ వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకోలేకపోయారు. అబ్రహాం విషయంలో అదే, దావీదు విషయంలో అదే, అనేకమైన నీతివంతుల విషయంలో మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధతను కోల్పోయిన వాళ్ళు పరిశుద్ధతను పొంది మళ్ళీ దేవునికి ప్రత్యేకించిన వారుగా సాధనలాగా మార్చబడ్డారు. ఎనివే, అనేకమైన తలంపులు ఇంతకన్నా నేను ఎక్కువ తీసుకోలేదు. కాబట్టి మనం గ్రహించాలి, రక్షణకు తోడు పరిశుద్ధత ఉంటే చాలా గొప్ప సంగతి. చక్రవర్తి రక్షణకు తోడు ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. పరిశుద్ధత మనలో ఉండాలి అంటే ఏముండాలా? క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తులో అంటే ఒకే ఒక పరిశుద్ధత మనం బైబిల్లో చూస్తాం, అది పౌలుగా మార్చబడ్డ సౌలు. ఆయన అంటాడు కదా అద్భుతంగా, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం ఒకటి చదవమ్మా. పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు.
తనను చూసి మనం పరిశుద్ధతను నేర్చుకోవచ్చు. చదవండి. నడుచుకున్నాడు. కొరింథీ సంఘంతో ఆయన ఎంత ధైర్యంతో చెప్తున్నాడు ఆ మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి. క్రీస్తులో ఉన్న పరిశుద్ధతను పౌలు తనలో చూపించుకుంటున్నాడు. పరిశుద్ధ ఈజ్ నథింగ్ బట్ పాపంలోకి ప్రవేశించకుండానట్లుగా దేవునికి మహిమకరంగా జీవించడమే, ఈ లోకాన్ని జయించడమే. దట్ ఈస్ పరిశుద్ధత. పరిశుద్ధత లేని ఎవడునో వాడు ఎంత పరిచర్య చేసినా కూడా వాళ్ళ పరిశుద్ధత లేకపోతే పరబంధు దేవుని సన్నిధిలో చేరడం చాలా కష్టం. నేను అదే అంటాను. ఈ దినాల్లో ఏమైపోయింది అంటే ఎవరికి వాళ్ళు గొప్పలమని చెప్పుకొని, ఎవరికి వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పుకొని, ఎవరికి ఎవరు వాళ్ళకి వాళ్ళే డబ్బం కొట్టుకొని చూస్తాం కదా మనము. నేత్రాశ, జీవపు డమ్మము, ఇంకా శరీరం, ఈ మూడు ఉన్నాయి. చూపు ద్వారా పాపం చేస్తూ ఉన్నాము, చూపు ద్వారా అది మనుషులకు ప్రవేశిస్తూ ఉంది. ఆ హృదయం ద్వారా మన శరీరాన్ని ఒక యుద్ధానికి పంపించినట్టుగా మనం పంపిస్తూ ఉన్నాం. కాబట్టి యవనస్తులైన మీరు జాగ్రత్త. ప్రేమలు, గీమలు అవన్నీ నైచెల్తాయి క్రీస్తు కబార్మే. ఓన్లీ ఒకటే వెళ్తాడు ఆయన ముందు. తెలుసా, తను చెప్పిన తర్వాత హారేకి ఒక మంచి మాట చెప్పింది. దేవుడు నీకేం చేస్తాడని నువ్వు ఎదురు చూడకు, దేవుని గురించి నీవే రీతిలో జీవిస్తున్నావో అది గొప్ప సంగతి. నేను చెప్తా ఉన్నాను, ఈ లోకములో ఉన్న అనేక రకాలుగా కామము, క్రోధాలు అవన్నీ ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తికి ఒక స్త్రీ నచ్చాలి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాలంటే వానికి ఏముండాలా? ఫస్ట్ అమ్మాయి అందంగా ఉండాలా, అమ్మాయి మూతికి లిప్స్టిక్ ఉండాలా, అమ్మాయి కళ్ళకు కాటికి ఉండాలా. ఇట్లా అనేక రకాలుగా కొన్ని క్వాలిటీస్ చూసుకొని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అది శరీరాశన, మిత్రాశన, అది పాపమే కదా. ప్రభు అంటున్నాడు కదా, నీ చూపు ద్వారా ఒక అమ్మాయిని నువ్వు ఆ రీతిలో చూస్తేనే నువ్వు ఆల్రెడీ వ్యభిచారం చేస్తున్నట్టు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఓల్డ్ టెస్టమెంట్ ఏమో ప్రాక్టికల్ గా సేమ్, జస్ట్ ఇక్కడ మాత్రం జస్ట్ చూస్తే మాత్రమే పాపం అంటున్నాడు క్రీస్తు. చూడండి, క్రీస్తు యొక్క కోపం ఎంత గొప్పదో. ఆయన ప్రేమనే కాదు, నువ్వు జస్ట్ చూసినా కూడా నువ్వు పాపం చేసినట్లనే ఈ ప్లస్ చింతపండు పెడతా అంటాడు. ఇంకా అంతే. ఓల్డ్ టెస్టమెంట్ లో అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. దహన బలులు ఇవ్వచ్చు, అర్పించవచ్చు, పాపం చేసిన పరిహారపు బలులు ఇవ్వచ్చు, దాని ద్వారా ఆ పాపం కడిగిపోయింది. కానీ న్యూ టెస్టిమెంట్ అట్లా కాదు. ఎవరు పప్పులో కాలేయకండి. నేను చెప్తా ఉన్నాను, నా యవన ప్రయాణాన్ని నేను ఎంత జాగ్రత్త కాపాడుకున్నానంటే ఆ స్థితిని బట్టి దేవుడు తన సాధనంగా నన్ను వాడుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో అందరికన్నా ఒక గొప్ప స్థానంలో దేవుడు నన్ను నుంచి వాడుకుంటున్న విధానమే దానికి సాక్ష్యం. ఎస్, మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఆర్ యు రెడీ టు డూ మినిస్ట్రీ? Dedicating your life in Jesus Christ. మీరందరూ సేవ చేయడానికి సిద్ధపడేవారుగా ఉంటారా? యేసుకు మీ జీవితాలను సమర్పించుకునే ఆలోచన మీకుందా? పరిశుద్ధత ఏడుంది, రక్షణ ఏడా ఉంది. ఇది టెంపరరీ లైఫే, కానీ ఈ టెంపరరీ లైఫ్ శాశ్వత లైఫ్ గా మార్చబడుతుంది. దిస్ ఇస్ సిలబస్, రిజల్ట్ ఇస్ హెవెన్. అది మీరు గుర్తుపట్టుకోనండి. రీతిగా చెప్పినట్టు ఇది టెంపరరీ లైఫ్ కదా, మనకు అవసరం లేదని చెప్పేసి ఎగిరిపోయారు. ఎందుకు పాస్ అవుతేనే అది మనకు తగ్గుతూ ఉంటుంది. నేను అదే చెప్తాను. మనస్ఫూర్తిగా క్రీస్తు గురించి సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోవాలంటే కూడా మనం అంగీకరించలేదు. ఎంత బలమైన వాక్యం చెప్పు, క్రీస్తు వచ్చి మాట్లాడినప్పుడు ఒక తలంపు మెరుగునే ఉంటుంది. నాకు నైట్ రియల్గా ఒక కళ పడ్డది. చక్రవర్తి ఏదో బైబిల్ ట్రైనింగ్ పోయి బైబిల్ పట్టుకొని వాక్యం బోధిస్తున్నట్టు కలబడ్డది. నేను జస్ట్ ఆఫ్టర్ వర్షిప్ నేను ఆ మాట ఎంత పంచుకున్నప్పుడు ఆయన
డేస్లో ఒకటి చూశాను. ఏం చూశాను తెలుసా? దీనికి ఏం వర్డ్స్ ఉంటే అంటే అనలేదు అట్లా, అలాంటిది కనబడిన తనలో అయిపోయింది. చూడండి, అయిపోయింది. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏడో ఉంది మన మధ్యలో. యవనుడని యవన ప్రాయమందు జాగ్రత్త. మీ హృదయానికి ఇష్టమైనది ప్రతిదాన్ని చేసి ఒక్క బోర్ల పడి వీళ్ళకి చింతపండు పెట్టే రోజు వస్తుంది. నేను అదే అంటాను, యవన ప్రాయాన్ని కాపాడుకునేవాడు క్రీస్తు జయించినట్టే. లోకానికి ఓటమినిచ్చినట్టు క్రీస్తుకు జయమునిచ్చినట్టు. ఇది మాత్రం మీరు ఆలోచించాలి. నేను రియల్ చెప్తా ఉన్నాను. నా దాంట్లో ఒక చిన్న విషయము, ఏ సంఘంలోకి నేను వెళ్ళిన కూడా, ఎట్లా పోయినా కూడా అనేక రకాలుగా అనేక మంది అమ్మాయిలు ఒక డ్రెస్సింగ్ సెన్స్ తర్వాత అనేకులను డిస్టర్బ్ చేస్తారు. బాయ్స్ అట్లనే ఉంటారు, గర్ల్స్ అట్లనే ఉంటారు. నేను ఎవరి ముఖాలు చూడకుంటున్నానండి, కాలే వాళ్ళ ఏళ్ళే చూస్తుంటే అంతే. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా తల పైకెత్తేవని కాదు, ఎందుకంటే నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి. నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా జాగ్రత్త. ప్రేమలు గీమలని లోకంలో పడి దాంట్లో మీరు శవాలు ఐదు వెళ్ళకండి. ఆత్మీయ స్థితిలో మీరు శవాలు ఐదు వెళ్తే ఇక దాన్ని బాగు చేసేవాడు కాదు కదా, పూడ్చేవాడు కూడా ఉండడు. కుళ్ళు బట్టి పురుగులు బట్టి శవంతో మంచి తునకల వాసన వస్తుందా? తునకల కూర వాసన, మాంసం వాసన మంచి అదే రాదు. కాబట్టి జాగ్రత్త. అమ్మ, చాలా థ్యాంక్స్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. నువ్వు చెప్పిన వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటే దేవుడు నేను గొప్పగా ఒక స్థాయిలో పెడతాడు. ఓకేనా? పరిశుద్ధత అనేది నీ దేవుడికి కనపరచు. నీకు ఇష్టమైంది దేవుడు చేసేవాడిగా నీ తరపున నిలబడతాడు. ఓకే? కాబట్టి నీ చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఎంతమందికి విన్నారో ఎంతమంది వినలేదో నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ట్రూ. దేవుని యొక్క వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యాన్ని స్వీకరించాలి, అది ఎంత హార్డ్గా ఉన్నా. కాబట్టి జాగ్రత్త. ప్రత్యేకింపబడిన వారిగా మీరుంటే మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. మాటలు దీవించిన దాకా. మరి చెప్పబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న ప్రీతం ప్రేయర్ చేస్తాడు. క్లోజింగ్ ప్రేయర్ వచ్చేసి